హైదరాబాద్ అగ్రపీఠం బేగంపేట విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కంబం సంజీవరెడ్డి, మేరీ మంజుల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి. కంబం సంజీవరెడ్డి, మేరీ మంజుల, మేరీ స్వాతిరెడ్డి, మరియ దీప్తిరెడ్డి, దివ్యజ్యోతి రెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డి, భరత్ రెడ్డి, నవీన్ అంతోని రెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అమెరికా కాలిఫోర్నియా కిరణ్ మరియు గేల్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ యేసు తిరు హృదయం పేరిట కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. ఆకాష్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు అఖిలేష్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, త్వరగా జాబ్ రావాలని శాంతకుమారి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బొల్లారం విచారణ. ఎం కరుణాకర్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, అనీష్ అన్విత్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ యేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశములతో పాటు మన ఉద్దేశములను కూడా ఈ దివ్య బలి పూజలు సమర్పిస్తూ ప్రభునికి ప్రార్థిద్దాం. పరమోన్నత సర్వేశ్వర, లోకమంతయు మిమ్మారాధించి మీ ప్రస్తుతి చేయునుగాక. మీ నామ సంకీర్తమునందు నిమగ్నమైయుండుముగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, బాలయేసు భక్తులారా, దేవాది దేవుడు మిమ్మల్ందరినీ కూడా దీవించాలని, ఆ బాలయేసు దీవెనలు, వరాలు, అనుగ్రహాలు, ఆనంద సంతోషాలు మీకు, మీ బిడ్డలకు, మీ కుటుంబాలకు ప్రసాదించాలని ఏ ఉద్దేశము కలిగి
ఈ పవిత్రమైన దివ్యబలి పూజలో మీరు పాల్గొంటూ ఉన్నారు. ఆ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరబడాలని, మన అద్భుత బాలయేసు దేవాలయంలో అనేక అద్భుతాలు, స్వస్థతలు, అనుగ్రహాలు, వరాలు దయచేయబడాలని ఈ విచారణకర్తలు చిన్నప్రెడ్డి గారిని, సహాయ గురువు డేవిడ్ ఫాదర్ గారిని, సిస్టర్ గారులను, కౌన్సిలర్స్ను మరియు విశ్వాసులందరినీ కూడా అద్భుత బాలయేసు దీవించి ఆశీర్వదించి వీరి ద్వారా ఈ యొక్క సంఘం అభివృద్ధి పొందుకుని గొప్ప కార్యాలు దయచేయబడాలని ఈనాటి పవిత్రమైన దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ అందరిని దేవుడు దీవించి ఆయుర ఆరోగ్యాలతో ఆనంద సంతోషాలతో నింపినట్లుగా ఈ దివ్య బలి పూజను మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈనాటి దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొనుటకు మనము చేసినటువంటి పాపములు, తప్పిదములను జ్ఞాపకపరుచుకొని వాటి కొరకు పశ్చాత్తాపపడుదాం. చీకటి కమ్ముకున్నది నా కంటిలో, నీ ఇంటి నుండి వెడలినప్పుడే. చిమ్మ చీకటి కమ్ముకున్నది నా కంటిలో, నీ ఇంటి నుండి వెడలినప్పుడే. కమ్మని మాటలు కరువైనవి నా బ్రతుకులో, నీ కంటికి బహుదూరమైనప్పుడే. కమ్మని మాటలు కరువైనవి నా బ్రతుకులో, నీ కంటికి బహుదూరమైనప్పుడే. యేసయ్యా నా తండ్రివయ్యా, నీ వాడిని, నీ చిన్నోడిని. యేసయ్యా నా తండ్రివయ్యా, నీ వాడిని, నీ చిన్నోడిని. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమా 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 మహిమా. దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట. భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట. భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. మహిమా మహిమా
అని పాడండి ఆనందముగా. యేసుక్రీస్తు మీకే మహిమ, మీకే మహిమ, దైవ కుమారా మీకే మహిమ, మీకే మహిమ, లోక రక్షక మీకే మహిమ, మహిమోపేత మీకే మహిమ, దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట. భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. పవిత్రాత్మ మీకే మహిమ, మీకే మహిమ, ప్రేమ స్వరూప మీకే మహిమ, మీకే మహిమ, త్రియేక దేవా మీకే మహిమ, మహిమోపేత మీకే మహిమ, దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట. భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట. భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. మహిమ, మహిమ 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 మహిమ. మహిమ. ప్రార్థించుదము. ఈనాటి దివ్య బలి పూజలో ప్రత్యేకంగా డీకన్ బ్రదర్ గారు బాల అంటోనీ గారు మరి 16న అభిషేక వరాలతో గురువుగా అభిషేకించబడుతున్నారు, పవిత్రాత్మ అభిషేక వరాలతో. మరి ఆ దేవాది దేవుడు మరి బాల అంటోనీ బ్రదర్ గారిని దీవించి ఆశీర్వదించి ఆర్డినేషన్ సమయంలో పరిశుద్ధాత్మ అభిషేక వరాలతో నింపి ఆయన ఆర్డినేషన్ విషయంలో మొదటి దివ్య బలి పూజలో అపారమైన దీవెనలతో నింపి ఎటువంటి ఆటంకాలు అవాంతరాలు లేకుండా అన్ని విషయాల్లో దేవునికి తోడ్పాటు ఉండి అందుకు కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చి మరి పండుగ యొక్క ఆర్డినేషన్ మొదటి దివ్య బలి పూజ కూడా ఘనంగా వైభవంగా జరిగినట్లుగా ఈ కార్యక్రమం నిర్వర్తించవలసిన దేవాది దేవుని కోరుకుంటూ ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మీరు ఇహపరముల రెండింటినీ పరిపాలించుచున్నారు. ఈ మీ దాసుల ప్రార్థనలు దయతో ఆలకించి మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదించుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు ఆనతీయుము, నీ దాసుడు ఆలించుచూనే ఉన్నాడు అని పలుకుము. మొదటి పట్టణము సమూవేలు మొదటి పట్టణము 3వ అధ్యాయము పవిత్ర వచనములు 3వ వచనం నుండి 10వ వచనం వరకు మరియు 19వ వచనము. మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము పవిత్ర వచనములు 3వ వచనం నుండి 10వ వచనం వరకు మరియు 19వ వచనము. ప్రభు ముందుట వెలుగుచున్న దీపము ఇంకను ఆరిపోలేదు. సమూవేలు కూడా ప్రభు మందిరమున దైవ మందసం వద్ద పండుకొని నిద్రించుచుండెను. అప్పుడు ప్రభువు సమూవేలును పిలిచెను. అతడు
చిత్తమనుచు లేచి గుబాలున ఏలీ యొద్దకు పరిగెత్తుకొని పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో వచ్చి తిని అనెను. ఏలీ, నేను నిన్ను పిలువలేదు, వెళ్ళి పండుకొమ్ము అని చెప్పెను. బాలుడు వెళ్ళి పరుండెను. యావే సమూవేలును మరలా పిలిచెను. అతడు లేచి ఏలీ చెంతకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో వచ్చి తిని అనెను. ఏలీ, నాయనా, నేను నిన్ను పిలువలేదు, వెళ్ళి పండుకొమ్మని అనెను. సమూవేలుకు యావే గూర్చి ఇంకను తెలియదు. యావే వార్త అతనికి ఇంకను వినిపింపలేదు. ప్రభువు సమూవేలును మూడవసారి కూడా పిలిచెను. అతడు లేచి ఏలీ దగ్గరకు వెళ్ళి, నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో వచ్చి తిని అనెను. ప్రభువే బాలుని పిలుచుచున్నాడని ఏలీ అప్పుడు గ్రహింపగలిగెను. అతడు సమూవేలుతో, వెళ్ళి పండుకొమ్ము, నిన్నెవరైనా పిలిచినచో ప్రభు ఆనతి ఇమ్ము, నీ దాసుడు ఆలించుచునే ఉన్నాడు అని పలుకుము అని చెప్పెను. సమూవేలు వెళ్ళి తన తావున పరుండెను. అంతటా ప్రభువు సమూవేలు చెంత నిలిచి వెనకటి మాదిరిగా సమూవేలు అని పిలిచెను. అతడు ఆనతి ఇమ్ము, నీ దాసుడు ఆలించుచునే ఉన్నాడు అనెను. సమూవేలు పెరిగి పెద్దవాడయ్యను. ప్రభువు అతనికి తోడుగా ఉండెను. కావున అతడు పలికిన పలుకొక్కటియు వ్యర్థము కాలేదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నేనయ్యా నీ దాసుడను, నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం, వేచియున్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. రెండవ పట్టణము. మీ శరీరములు క్రీస్తు దేహములోని అవయవములు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుంచి 15 వరకు మరియు 17 నుంచి 20 వరకు. సోదరులారా, పొట్ట కొరకు అన్నము, అన్నము కొరకు పొట్ట అని ఇంకొకడు చెప్పవచ్చును, నిజమే. కానీ దేవుడు రెండింటినీ నాశము చేయును. మానవుడు శరీరమును వ్యభిచారము కొరకు కాదు, అది ప్రభువు కొరకు, ప్రభువు దాని కొరకు. దేవుడు ప్రభువుని మృతుల నుండి లేవనెత్తెను, ఆయన మనలను కూడా తన శక్తితో లేవనెత్తెను. మీరు శరీరములు క్రీస్తు దేహములోని అవయవములను మీకు తెలియదా? క్రీస్తు దేహములోని అవయవములను ఒక వేశ్య దేహము యొక్క అవయవములుగా నేను చేయుదునా? ఎన్నటికీ జరగదు. కానీ ప్రభువుతో ఐక్యము చెందువాడు ఆధ్యాత్మికముగా ఆయనతో ఒకటి అగును. వ్యభిచరింపకుడు. మానవుడు చేయు ఏ ఇతర పాపమైనా అతని శరీరము నాకు వెలుపలకునే ఉండును. కానీ వ్యభిచరించు వ్యక్తి తన శరీరమునకు వ్యతిరేకముగా పాపము చేయును. ఆలయమున మీకు తెలియదా? ఆ ఆత్మ దేవునిచే వసకబడినది కదా.
మీరు మీకు చెందిన వారు కారు, ఏలయనా ఆయన వెలనిచ్చి మిమ్ము కొనెను. కనుక మీ దేహముతో దేవుని మహిమ పరపుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జీవమిచ్చడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. జీవమిచ్చడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. ఆలకించుడి విశ్వసించుడి, ఆలకించుడి విశ్వసించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 35 నుండి 42వ వచనం వరకు. యోహాను సువార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 35 నుండి 42వ వచనం వరకు. మరునాడు మరలా యోహాను తన శిష్యులలో 2 నిలుచుని ఉండగా ఆయన సమీపమున నడిచిపోవుచున్న యేసును చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అనెను. అది విని ఆ 2 శిష్యులు యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తనను అనుసరించుటను చూచి, మీరేమి వెదుకుచున్నారు అని అడిగెను. రబీ, రబీ అనగా బోధకుడని అర్థము. నీవు ఎక్కడ నివసించుచున్నావు అని అడిగిరి. వచ్చి చూడుడు అని యేసు సమాధానమిచ్చెను. వారు వెళ్ళి ఆయన నివాస స్థలమును చూచి ఆనాడు ఆయనతో గడిపిరి. అది ఇంచుమించు సాయంకాలము 4 గంటల వేళ. యోహాను చెప్పినది విని యేసును వెంబడించిన ఆ 2 ఒకడు సీమోను పేతురు సోదరుడు ఆంద్రెయ. అతడు మొదట తన సహోదరుడగు సీమోనును కనుగొని, మేము మెస్సయ్యాను కనుగొంటిమి అని చెప్పెను. మెస్సయ్యా అనగా క్రీస్తు, అభిషేక్తుడు అని అర్థము. అతడు సీమోనును యేసు వద్దకు తీసుకొని రాగా యేసు అతనిని చూచి, నీవు యోహాను కుమారుడవు సీమోనువు, నీవు కేఫా అని పిలువబడుదువు అనెను. కేఫా అనగా రాయి అని అర్థము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు
క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు మనము ఆనందం పొందే పద్ధతులను తెలుసుకుందాం. ఆనందం పొందే పద్ధతులు చాలా ఉంటాయి. ఈ లోకంలో మిమ్మల్ని అడిగితే కనుక ఆనందం పొందే పద్ధతులను చాలా చెప్తూ ఉంటారు. ఏమని చెప్తూ ఉంటారు అనగా, ఆనందం ఎక్కడ ఉందని అడిగితే ఈ లోకములో ఉన్న ఆనందాలను తెలియచేస్తారు. కొంతమంది మాకు ఆనందం లేదు, సంతోషం లేదు, మనశ్శాంతి లేదంటారు. కొంతమంది ఆనందము చాలా ఈ లోక వస్తువుల మీద ఉందని అంటూ ఉంటారు. ఆనందంగా ఉండాలంటే ముందు మనము ఆనందంగా ఉండాలి. మనలో నుండి ఆనందం రావాలి ప్రియదని బిడ్లారా. కానీ చాలామంది ఈ లోక వస్తువుల మీద ఆనందాన్ని పొందుకుంటూ ఉంటారు. ఈ లోక వస్తువులు అంటే ముఖ్యంగా నాకు అందరూ కోరుకునేది ఏంటి? ఆనందంగా ఉండాలంటే కోరుకునేది ఏమిటి? ఈ లోకంలో నాకు మంచి ఉద్యోగం ఉంటే నాకు ఆనందం ఉంటుంది, నాకు మంచి కాలేజీలో సీట్ వస్తే ఆనందంగా ఉంటుంది, నేను మంచి కారు కొనుక్కుంటే ఆనందంగా ఉంటుంది, మంచి టీవీ కొనుక్కుంటే ఆనందంగా ఉంటుంది, ఒక మంచి గృహము కట్టుకుంటే ఆనందంగా ఉంటాము అని ఈ లోక వస్తువుల మీద ఆనందాన్ని పొందుకుంటూ ఉంటాం, అనుకుంటూ ఉంటాం. అదే విధముగా నేను మంచి ఐఫోన్ కొనుక్కుంటే ఆనందం ఉంటుంది. పిల్లలు, కురవాళ్ళు, యువకులు నాకు ఐఫోన్ ఉంటే నేను ఆనందంగా ఉంటాను, నాకు ఐఫోన్ కొనిపెడతావా లేదా, ఆనందం వస్తుంది నాకు అంటారు. లేదనుకుంటే నాకు మంచి చీరలు కొనుక్కుంటే ఆనందంగా ఉంటాను, మంచి నగలు కొనుక్కుంటే ఆనందంగా ఉంటాను, లేకుంటే మంచి గృహం కట్టుకుంటే ఆనందంగా ఉంటాను, మరి ఎక్కువ ధనాన్ని సంపాదించుకుంటే ఆనందంగా ఉంటాను, అధికారంలో ఉంటే ఆనందంగా ఉంటాను. ఈ ఆనందాలన్నీ కూడా క్షణిక కాలం అని మనకి తెలియదు ప్రియదేని బిడ్లారా. ఈ ఆనందాలు, ఒక టీవీ కొనుక్కుంటాం, లేకపోతే ఒక గృహం కట్టుకుంటాం, ఒక వారం రోజుల పాటు మాత్రమే ఆ ఆనందం ఉంటుంది మనలో. ఒక వారం రోజులు ఒక టీవీ కొనుక్కుని, పెద్ద టీవీ కొంటాం, అమ్మో కొత్త టీవీ అంటుకుంటే ఊరుకోం. వారం రోజుల పాటు కూడా కంటికి రెప్పవలే ఆ టీవీని కాపాడుకుంటూ ఆస్వాదిస్తూ ఉంటాం, ఆనందపడుతూ ఉంటాం. వారం తర్వాత ఒక మంచి నగలు కొనుక్కుంటాం, ఇష్టమైన నగలు కొనుక్కుంటాం, వేసుకుని మరి పెట్టెలో పెట్టుకుని మళ్ళీ వేసుకుని మురిసిపోతాం. ఒక వారం రోజులు మాత్రమే. మంచి కారు కొనుక్కుంటాం, వారం రోజులు మాత్రమే దాని మీద దుమ్ము కూడా పడకుండా ఉంచుకుంటాం. వారం తర్వాత దుమ్ము పడినా సర్లే ఏం కాదులే. వారం రోజుల పాటే. తర్వాత క్రొత్త కోరికలు, కొత్త ఆశలు పుడుతూనే ఉంటాయి, ఆనందానికి అన్వేషణ మొదలు పెడుతూనే ఉంటాము ఈ లోక వస్తువుల మీద ప్రియదేని బిడ్డారా. మరి ఈ ఆనందం అంతా కూడా వారం రోజులు 2 వారాల పాటు ఉండే ఆనందం కోసం మనం ఎంతో కృషి చేస్తూ ఉంటాం, ఎంతో పోరాడుతూ ఉంటాం ప్రియదేని బిడ్డారా. పోరాడుతూ ఉంటాం. కాబట్టి ఈ ఆనంద సంతోషము, ఈ లోక సంతోషాలు శాశ్వతమైనవి కావు. ఆత్మీయ ఆనందము మనకి కావాలి, దేవుని నుండి వచ్చే ఆనందము మనకి కావాలి ప్రియదేని బిడ్డలారా. ఈ దేవుని నుండి వచ్చే ఆనందము ఏ విధంగా పొందుకుంటామనేది 10 పద్ధతుల ద్వారా నేను మీకు వివరిస్తాను బైబిల్ గ్రంథ ప్రకారముగా. ఇది శాశ్వతమైన ఆనందం, హృదయానందం, ఆత్మీయ ఆనందం, ఎంతగానో మన నుంచి విడిపోని ఆనందము. ఈ ఆనందాలు ప్రియదేని బిడ్డలారా, దీనికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోవచ్చు. ఈ లోక వస్తువులకి ఇచ్చే ప్రాధాన్యత మనం దేవుని నుండి వచ్చే ఆనందానికి ఇవ్వగలిగినట్లయితే, నేను చెప్పే ఈ 10 పద్ధతులను ఆనందం పొందుకునే పద్ధతులకు ఇవ్వగలిగినట్లయితే మీ ఆనందం నీ నుంచి ఎవ్వరు కూడా తీసివేయలేరు. ప్రైజ్ ది లార్డ్. అందరూ గట్టిగా చేతులు పైకి చాచి ప్రభు చూస్తున్నారు, బాలయేసు మీ ముందున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి 10 పద్ధతుల్లో మొదటి పద్ధతి, ఆనందం పొందుకునే పద్ధతిలో మొదటి పద్ధతి ఏంటి? ఆ పద్ధతి అంటే ప్రార్థన అనే పద్ధతి ద్వారా నీవు ఆనందాన్ని పొందుకుంటావు. దేని ద్వారా అండి? ప్రార్థన అనే పద్ధతి ద్వారా మీరు ఆనందాన్ని పొందుకుంటారు ప్రియదేని బిడ్డలారా. చూడండి, యోహాను శుభవార్త 16వ అధ్యాయము 24వ వచనంలో మనం గమనిస్తూ ఉంటాం. చదువమ్మా. ఇంతవరకు మీరు నా పేరిట ఏమీ అడగలేదు. మీరు నా పేరిట ఏమీ అడగల. చూడండి, ప్రభు ఆనందాన్ని ఇస్తానంటే మీరు అడగటం లేదు అని ప్రభు ఇక్కడ తెలియచేస్తున్నారు. ఇంతవరకు మీరు నన్ను ఏం అడగటం లేదు. అడుగుడి మీకు సంతోషమును పరిపూర్ణమగనట్లు మీకు పొందెదరు. పరిపూర్ణమైన ఆనందమును మీకు వసగబడును.
అడగటం ద్వారా చూడండి పరిపూర్ణమైన సంతోషాన్ని మనకి ఇస్తానంటున్నాడు. ఏ సంతోషం అండి? పరిపూర్ణమైన సంతోషం, అసంపూర్ణమైన సంతోషము కాదు. నీవు ప్రార్థనలో నువ్వు అడిగినట్లయితే కనుక పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పరిపూర్ణమైన సంతోషాన్ని పొందుకుంటావు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఆ పరిపూర్ణమైన సంతోషాన్ని నువ్వు పొందుకోగలుగుతూ ఉన్నావా? ఇది దేని ద్వారా వస్తుంది? చూడండి, మనకు వ్యక్తిగతముగా మనకి అనేక సమస్యలు ఉంటూ ఉంటాయి, శోధనలు ఉంటాయి. మరి మానసికంగా బాధ, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, అప్పుల బాధలు ఉంటాయి. తర్వాత మానసికంగా కృంగిపోతూ ఉంటాము, అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాము, ఆలోచనలతో సతమతమైపోతూ ఉంటాము. ఇవన్నీ కూడా మరి మనకి ఆనందాన్ని దూరం చేసేస్తూ ఉన్నాయి. అందుకోసమే నువ్వు వ్యక్తిగతముగా నువ్వు దేవుని అడిగినట్లయితే, ప్రార్థన ద్వారా నువ్వు అడిగినట్లయితే నీ మనస్సుకు ప్రశాంతతనిస్తాడు, నీ మనసుకు శాంతినిస్తాడు, నీ మనసుకు ఆనందాన్ని ఇస్తాడు. ఆనంద సంతోషాలతో పరిపూర్ణమైన సంతోషాన్ని నీకు వశము చేస్తూ ఉంటానన్నాడు ప్రభు ప్రియదేవుడు. అందుకేమంటున్నాడు? అడుగుడి నీకు ఇవ్వబడెను. అడుగు. మరి నీ వ్యక్తిగతంగా ఆనందంగా లేకపోతే కనుక, సమస్యలతో సతమతమవుతూ బాధలతో నలిగిపోతున్నట్లయితే కనుక, నీ వ్యక్తిగతంగా కూర్చుని దేవుని సన్నిధిలో కూర్చుని నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుకుంటావు. ఈ ఆనందాన్ని నీ నుండి ఎవరు కూడా తీసివేయలేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా? సమస్యలతో కొట్టుమిట్టాడుతూనే ఉంటావు, మరి బాధపడుకుంటూ వెళుతూ ఉంటావు. ఆనందం కోసం సినిమాకు వెళతావు, ఆనందం కోసం త్రాగుతావు, ఆనందం కోసం ఎక్కడికెక్కడికో పిక్నిక్లకు వెళుతూ ఉంటావు. తర్వాత నుంచి మళ్ళీ అదే బాధ కలుగుతూ ఉంటుంది, ఆనందం పోతుంది. కానీ ప్రభు దగ్గరికి వచ్చి నీ ఒక్కరోజు కూడా కూర్చుని మరి మనసు నిండా ప్రభుని పెట్టుకుని ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడిని అడుగుతూ ఉన్నాడు, అడుగు, నీ నుండి నీ ఆనందాన్ని ఇస్తాను, నేను మీకు ఆనందాన్ని ఇస్తాను. ఆనందం మిమ్మల్ని పరిపూర్ణంగా చేస్తూ ఉంది, పరిపూర్ణమైన సంతోషాన్ని ఇస్తానని ప్రభువారు తెలియచేస్తున్నారు. వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేయగలగాలి. నీకు సమర్పించెదను, నా తనువును నా మనసును నీకర్పించెదను. నా సిరులను సంపదను నీకు సమర్పించెదను. స్వీకరించుమా, నన్ను దీవించుమా, స్వీకరించుమా, నన్ను దీవించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమునట్లా ప్రార్థించుదము. వారి నామస్తుతి మహిమల కొరకును, మన యొక్కయు వారి సత్య తిరుసభయకయు ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. దయామయులగు సర్వేశ్వర, ఈ పూజా బలి నెరవేరినప్పుడెల్లను మీ రక్షణ కార్యము తిరుగా నెరవేర్చుచున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్య రీతిని నిర్వహించినట్లు సహాయము చేయమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు
కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఆయన యందు మీరు సర్వమును పునరుద్ధరింప చిత్తగించితిరి. ఆయన పరిపూర్ణతలో మా అందరకు భాగమునొసగితిరి. ఆయన దేవ స్వభావమును కలిగియుండియు తను తాను తగ్గించుకుని సిలువ యందు చిందిన రక్తము ద్వారా సర్వమునకు శాంతి వరములను ప్రసాదించెను. ఈ కారణమున సర్వమునకు మిన్నగా గౌరవనీయుడాయను. తన అధికారమునకు లోబడియుండు వారందరకు నిత్య రక్షణ కారుకుడాయను. కావున దూతలతో, అతిదూతలతో, బదరాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమాగీతముతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ఏలిన వారి నామమున వేంచేసడి వారు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి ఎంతయో మేము స్తుతించుట యుక్తము. ఏలయన మీ దివ్య కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యాంతము మీ నామమునకు నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ప్రభువు ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. ప్రభువు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మరణాన్ని జయించి మా కోసం మరణ
కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేయించేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర త్రిసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్ల దయచేయుడు. వారే మమ్ము మీకు నిత్య కానుకగా వరచుగాక. ఈ విధమున మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా దేవుని కన్య తల్లియగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, అపోస్తుల వేద సాక్షులతోనూ, సకల పునీతులతోనూ మేము మోక్ష భాగ్యమునకు పాత్రమగుదుముగాక. వీరుల ప్రార్థన వలన మేము ఎల్లప్పుడూ మీకు సహాయమును పొందగలమని నమ్ముచున్నాము. ఏలిన వారా, మమ్మ మీతో సైక్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ తిరుసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా పోలా ఆంటోనీ, కార్డినల్ అగ్న పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందునో ప్రేమయందునో దృఢపరుపుడు. మీ చిత్తము చొప్పున మీ సముఖంగా కూడి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశలా చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ దయతో మీ చెంతకు చేర్చుకొనుడు. చనిపోయిన మా సహోదరి సోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుడు. మేము నచ్చటి చేరి మీ మహిమను వీక్షించు విజ్ఞానము పొందుదుముగాక. మా ఏలినవైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలును లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం కూడా రెండు చేతులు పైకి చాచి కళ్ళు మూసుకుని ఆనందం యొక్క శక్తిని, ఆనందమును పొందుకునే పద్ధతులు మనం నేర్చుకున్నాం. దేవాని సన్నిధిలో శాశ్వతమైన ఆనందము కలదు ప్రభువా. ప్రార్థన ద్వారా, బైబిల్ గ్రంథ పఠనము ద్వారా ప్రభువా, మరి మేము పొందుకున్న మీ ఆలయానికి రావటం ద్వారా, మంచి పాప సంకీర్తనము చేయటం ద్వారా, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా శాశ్వతమ ఆనందాన్ని మేము పొందుకుంటున్నాం ప్రభువా. మా జీవితంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మేము ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే భాగ్యాన్ని మాకు దయచేసి మీ నుండి ఆనంద సంతోషాలను పొందుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. మా ఈ ఉద్దేశాలు నెరవేర్చి మీ పట్ల భయభక్తులు కలిగి గౌరవము, సంతోషము, సౌభాగ్యాలు, హృదయానందం పొందుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, ఈ యొక్క విచారణను దీవించాలని విచారణకర్తలు, సహాయ గురువులు, సిస్టర్గారులు, మరి మీ బిడ్డలందరినీ కూడా, కౌన్సిల్ మెంబర్స్, విశ్వాసులు, యువకులు, చిన్నారి బిడ్డలు అందరిని దీవించి ఆర్థికంగా ఎల్లప్పుడూ సంఘాభివృద్ధి పొందుకుని అద్భుత బాలయేసు దేవాలయం అనేక అద్భుతాలు, స్వస్థతలు దయచేసి అభివృద్ధి మార్గం నడిచే భాగ్యాన్ని, పండుగ కార్యక్రమం ఘనంగా జరిగే భాగ్యాన్ని ప్రసాదించులాగున, మీ అవసరాలల్లా తీరులాగున మేమందరం కలిసి ఆ పరలోక తండ్రిని మన కుటుంబాలు ఆనంద సంతోషాలు నింపినట్లుగా పరలోక ప్రార్థన ద్వారా ఆ ప్రభునికి విన్నవించుకుందాం. అందరం కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పపడిన వారిని మేము మన్నించినట్లు
మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుని యేసుక్రీస్తు ఆగమం నిరీక్షించుచుందుము. మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపము. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడం ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడం ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడం ద్వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఏలినవారా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన్నిచ్చు జీవమునకు కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుతున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకూడనట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పునీత ఇగ్నాసు వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారుపడ నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతింతునుగాక. ప్రకటనలు. ఈరోజు గుడి అయిన వెంటనే మీకు పండగ కరపత్రాలు ఇవ్వబడును. మరి ఈ యొక్క కరపత్రాలు మీకు రాని పక్షంలో జనవరి ఫిబ్రవరి మాసంలో పండగ కార్యక్రమాలు అక్కడ ప్రింట్ చేయబడుతున్నాయి. ఉదయము 4 గంటల నుండి
చివరిగా దివ్య ప్రసాద ఆశీర్వాదం వరకు ఏమేమి కార్యక్రమం ఏమేమి భాషలు అనేది అక్కడ వివరం ఇవ్వబడుతుంది. అదే విధముగా మనము ఫిబ్రవరి 1 తారీఖులో జెండా ప్రతిష్ట మనము చేయబడే కార్యక్రమంలో ఉన్నాము. ఈ సంవత్సరము ఖమ్మం బిషప్ గారు మైపన్ పాల్ గారు జెండా ప్రతిష్టకు రానున్నారు. మరి అటు తర్వాత నవదినాలు కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఈ వివరాలన్నీ కరపత్రాలు తీసుకోవచ్చు. అదేవిధంగా క్యాలెండర్లో కూడా వేయబడి ఉన్నాయని మీకు తెలియజేస్తున్నాను. మనము జెండా ప్రతిష్ట నుండి ఫిబ్రవరి 1 తారీఖు నుండి ఇక్కడికి ప్రతిరోజు ప్రతి వారం లేక పండగ రోజు రాని వాళ్ళకి అన్ని పూజలు టెలికాస్ట్ చేస్తున్నాము. మొదటి రోజు, తర్వాత 2వ తారీఖు నుండి నవదినాలు, తర్వాత పూజలు 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు, 9:30 గంటకి, తర్వాత 11:30 గంటకి ఈ విధంగా మనము టెలికాస్ట్ చేస్తున్నాము. మరి దూర ప్రాంతంలో ఉన్నవాళ్ళు మీరు ఆ రోజు ఇక్కడికి రాకపోతే ఇంకా మీ యొక్క ఇంటి వద్ద ఎంతోమంది వ్యాధిగ్రస్తులు కూడా ముదుసలి ప్రాయంలో ఉన్నవారు కూడా ఉండొచ్చు. మరి ఎంజాలకు వెళ్ళాలి అనే కార్యక్రమం వారికి కూడా కలగచ్చు. అటువంటి వారికి కూడా కలిసి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మీరు ఏ రోజు టెలికాస్ట్ చేయాలని మీరు అనుకుంటే వచ్చి ముందుగానే సంప్రదించండి. మరి జెండాక మొదటి రోజా పండగ రోజా ముందుగానే ఈ వారంలోనే మీరు వచ్చి నన్ను సంప్రదిస్తే ఆ రోజుకి మీ యొక్క కుటుంబం తరపున స్పాన్సర్షిప్ ఉంటుంది తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు ఎంతో మంచిగా రెవరెండ్ ఫాదర్ శాంతిరాజు గారు మనము సంతోషం పొందాలి అంటే ఏమేమి చేయాలి అని మరి బైబిల్ గ్రంథం మూలంగా మనకు వివరించారు. అవి మరవకూడదు. ఫాదర్ గారు విచారణ గురువుగా ఉన్నారు. వారి యొక్క బాధ్యతను పక్కకు పెట్టి మన కొరకు ఈరోజు సాక్రిఫైస్ చేసి ఇక్కడికి వచ్చి పూజ సమర్పిస్తూ మన యొక్క తలంపుల కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్న ఫాదర్ శాంతిరాజు గారికి మీ తరపున నా తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా ఎదుట మీరు ఒక విందును తయారు చేసి తిరిగి నాకు ఆనంద ఉత్సాహములు కలిగించి ఈ పాత్రము మిక్కిలి అద్భుతమైనది. ప్రార్థించుదము. ప్రేమామితులైన ఓ సర్వేశ్వర, మీ ప్రేమాపూరిత మనస్తత్వమును మాకు ప్రసాదించుడు. తద్వారా ఒకే స్వర్గీయ ఆహారము చే సంతృప్తి పరిచిన మీరు మమ్మందరినీ ఒకే ప్రేమయందు ఐక్యపరచమని వేడుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ సదా ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నాకు